ప్రతి క్రైస్తవం అంటే ఆదివారం అని కాదు, కానీ మనం ప్రతిదినం ఆనందించాలి. భక్తుడు చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. దేనిలో మన ఆనందం? ప్రభువులో ఆనందం కదా. మన ప్రియ ప్రభువు మన అందరి కొరకు ఆయన రక్షణ సిద్ధం చేశాడు, రక్షించబడ్డాం. ఇక మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడమే. భూమి మీద మనం పొందుకోవాల్సిన అసలైన రక్షణ మనం పొందుకున్నాం కదా. లోకంలో ఏమున్నా లేకపోయినా మనం ఆనందించాలి. కారణం ఏంటంటే ప్రభువునందు మనం ఆనందిస్తున్నాం. మన ప్రియుడు సజీవుడు కాబట్టి మనను కూడా ఆయన ఏం చేస్తాడు? సజీవుల గుంపులో చేర్చాడు. రక్షణ ద్వారా పరలోకానికి ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధపరిచాడు. రక్షణ ఒకవైపు, మన సంపదలు, మన ఆరోగ్యం, మనకు భోగభాగ్యాలు లోకంలో ఉన్నవన్నీ ఒకవైపు పెడితే, ఏమండి భక్తుడు అంటా ఉన్నాడు, ఏమున్నా ఎవరు యోబు, ఇవన్నీ ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగును గాక అంటా ఉన్నాడు. కాబట్టి అవి ఆయన ఇచ్చాయి, అవి తీసేసాయి. దానిలో అవన్నీ పర్మనెంట్ కావు, కానీ అవన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి. శాశ్వతమైనది, పర్మనెంట్ అయినది, మనకు అవసరమైనది, ప్రాముఖ్యమైనది రక్షణ. కనుక ఆ రక్షణ బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి, ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి కదా. అయితే ఈ దిన వాక్య భాగంలోని ప్రాముఖ్యంగా గత వారం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకున్నాం. ఏమిటది? చెప్పండి, ఏమిటి గత వారం మనం మాట్లాడుకున్న అంశం? ఆలస్యమని అడ్డదారులు తొక్కకూడదు. చెప్పండి, ఏం మాట్లాడుకున్నాం గత వారం? ఆలస్యమని అడ్డదారులు తొక్కకూడదు. ఎవరు ఆలస్యానికి అడ్డదారులు తొక్కారు అని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో గత వారంలో మనం ముగ్గురు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, పౌలు మాటలు వినకుండా ఓడ సంబంధించిన నాయకుడి మాట, మరికొందరి మాట విని ఏమండి ఒక శతాధిపతి అడ్డదారిలో వెళ్ళాడు. మాట వినకుండా తన సొంత ఆలోచన చేశాడు. కనుక ఆ ఓడ సముద్రంలో ఉన్న ఓడ, పౌలు మరికొంతమంది ఖైదీలు, శతాధిపతి ఓడ నాయకుడు ప్రయాణం చేస్తున్న ఓడ ప్రమాదంలో పడింది కదా. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము విషయంలో వారు ఆలస్యమైందని వారు అడ్డదారి దొక్కారు కదా. శారా మాట విని అబ్రహాము తన దాసి అయిన హాగరుతో పోవడం ద్వారా భయంకరమైన ప్రమాదం జరిగిన పరిస్థితులు మనం ఇప్పటికీ దాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నష్టాన్ని మనం చూసాం. మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే సౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. సౌలుని సమూయేలు ఏం చెప్పాడు? సౌలా, నేను వస్తాను, నీ వెళ్ళి సిద్ధపడుండు అని అంటే, సౌలు సమూయేలు మాట వినకుండా 7 దినాలు గడిచిపోయి ఆలస్యమైన అనుకొని ఆలస్యానికి అడ్డదారి దొక్కి, తన యాజకుడు కాదు కానీ తానే ఏం చేశాడు? బలి అర్పించాడు. తద్వారా సౌలు ఆజ్ఞను మీరడం ద్వారా పాపం చేసిన వాడిగా మిగిలిపోయాడు. సోదరుడా, సోదరి, మరొక వ్యక్తిని ఈరోజు మనం ధ్యానంగా చూద్దామండి. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఇదే వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మరికొన్ని సంగతులు, శ్రేష్టమైన సంగతులు, మనకు అవసరమైన సంగతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన క్షమించండి, 2వ అధ్యాయం నేను 3వ వచనం అని అడిగాను, మీరేదో చదువుతున్నారు. నేను చదువుతాను, చూడండి. ఆ దర్శనం విషయము నిర్ణయ కాలమున జరుగును అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు జరిగిద్దట?
దేవుని నిర్ణయ కాలము మన దృష్టిలో ఏమైపోయింది? ఆలస్యంగా ఉన్నది కదా. దేవునికి నీ జీవితంలో, నా జీవితంలో ఒక నిర్ణయ కాలము ఆయన నిర్ణయించాడు. బిడ్డలు కలగలేదా? దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఇల్లు లేవా? ఒక నిర్ణయ కాలం ఉంది. ఏమండి, మన జీవితంలో ప్రతి దానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలం కొరకు నీవు ఎదురు చూడాలి తప్ప దానిని ఆలస్యంగా భావించకూడదు. ఇక్కడ శతాధిపతి పౌలు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయ కాలాన్ని పౌలు తన భక్తుడైన పౌలుకి తెలియపరిచాడు. కనుకనే పౌలు మనం క్షేమంగా ఈ వాడ దాటి, ఈ సముద్రాన్ని దాటి మనం క్షేమంగా వెళ్తామని భక్తుడైన పౌలు చక్కగా చెప్పిన వాళ్ళు నమ్మక, దేవుని నిర్ణయ కాలాన్ని గుర్తెరగక వారు ఏమైపోయారు? ఇబ్బందులు పాలయ్యారు. అబ్రహాం విషయంలో కూడా దేవుడు తన నిర్ణయ కాలం ఎప్పుడయ్యారంటే, అబ్రహాముకు 100వ సంవత్సరం, శారాకి 90వ సంవత్సరంలో కుమారుడు కలగాలనేది దేవుని నిర్ణయ కాలం. కానీ శారా ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడంటే, శారా ఇది ఆలస్యంగా భావించింది, అబ్రహాం ఇది ఆలస్యంగా భావించాడు. కనుకనే వారు ఏం చేశారు? అడ్డదారిలో వారు కుమారుని పొందుకోవాలని చూశారు. దేవుని నిర్ణయ కాలాన్ని గుర్తెరగడం ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన అంశం. అయితే దేవుని నిర్ణయ కాలాన్ని మనం ఎలా గుర్తించగలమన్నా అని మీరు అడిగితే, దేవుని నిర్ణయ కాలం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుడు నీ కొరకు చేయబోయే మేలుల గురించి నీవు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. లోకంలో చాలా విధానాలు ఉన్నాయి, అన్యుల విధానాలు ఉన్నాయి. అది మన దగ్గర కూడా వచ్చినాయి. మన ప్రాంతాల్లో కూడా, మన సంఘ బిడ్డలు కూడా వాటిని చాలామంది సంఘంలో ఉన్న వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క ఆలోచనలో పడతా ఉన్నారు. ఎవరి ఆలోచన? సోదెగాండ్ర ఆలోచన కదా. ఎందుకు వస్తున్నారండి? ఇది క్రైస్తవుల యొక్క నివసించే స్థలం కదా. ఇక్కడ ఉన్నదంతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే కదా. కానీ ఈ ప్రాంతానికి ఎందుకు సోది చెప్పే వాళ్ళు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సోదిగాండ్లు వెళ్తూ ఉంటే చూసి నేను చాలా బాధపడతా ఉంటాను. ఈ ప్రాంతంలోకి సోదిగాళ్ళు సోది చెప్తామని వస్తున్నారా లేదా? చూడలేదు మీరు? ఏమా చూసారా లేదా? వాళ్ళు వస్తున్నారంటే అర్థం మన వాళ్ళు చెప్పించుకుంటున్నారు కాబట్టి. దేవుని యొక్క నిర్ణయ కాలాన్ని, దేవుని యొక్క ఆలోచనని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సోదిగాండ్ల వద్దకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలి కదా. మందిరానికి వెళ్ళాలి. మందిరంలో దేవుని సేవకుడు వాక్యం చెప్తా ఉండగా దేవుడు నీకున్న ప్రతి చిక్కుముడిని ఆయన ఏం చేస్తాడు? విడిపించి నీకు ఆలోచన కలుగు చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమండి, పొట్టబడితే అక్షరం రాని ఆ సోదెగాళ్ళు సోది చెప్తామని వస్తే వాళ్ళని పిలిపించుకొని చెప్పించుకున్నామంటే మనం ఎంత మాత్రం క్రైస్తవం కానే కాదు. క్రీస్తు బిడ్డలు లోకం వైపు పయనం చేయకూడదు కదండి. ఇది ఆజ్ఞ. సోదిగాండ దగ్గరకు కానీ, చిల్లంగతనం చేసే వారి దగ్గరికి కానీ వెళ్ళకూడదని పాత నిబంధన ఆజ్ఞ. కనుకనే సౌలు మొట్టమొదటిగా ఉన్నప్పుడు తన దేశంలో ఉన్న వాళ్ళందరినీ సోదిగాండ్రలను ఏం చేశాడు? తోలివేశాడు. మరలా భ్రష్ట జీవితానికి అప్పచెప్పబడిన తర్వాత మళ్ళీ అదే సోదిగాండ దగ్గరికి వెళ్ళాడు కదా. సోదరుడా, సోదరి, జాగ్రత్త. మనం ఏం చేయకూడదు? మన నిర్ణయ కాలాన్ని, మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఒకటే ఒకటి మార్గం, దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో అది నీకు వెల్లడైంది కదా. ఏమంటా ఉన్నాడు హబక్కూకు 2వ గ్రంథం 3వ వచనంలో? నిర్ణయ కాలమున జరిగింది. నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో అది దేవుని నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడండి. కానీ నీ ఆలోచన చొప్పున, నీ తొందరపాటును బట్టి, నీ అవసరతను బట్టి, నిన్ను ఇరుగు పొరుగు వారు నిన్ను పెట్టే తొందరపాటును బట్టి, అవమానాలను బట్టి నీవు ఎదురు చూడవద్దు. కానీ దేవుని యొక్క చిత్తం ఎప్పుడు ఉందో, దేవుని యొక్క నిర్ణయ కాలం ఎప్పుడు ఉందో దాని కొరకు నీవేం చేయాలా? ఎదురు చూడాలి కదా. అలా చూడని వారు ఎంత నష్టపోయారండి? సౌలు నష్టపోయాడా లేదా? సౌలు దేవుని ఆజ్ఞను మీరిన వాడయ్యాడు. తన జీవితాల్లో తనకు కలిగిన దానినంతను కోల్పోయాడు
కదండి. అయితే ఈ సమయంలో దేవుని నిర్ణయకాల విషయంలో నిర్గమకాండం 32వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దామండి. మోషే జీవితంలో ఏం జరిగిందో గత పాఠంలో చూసాం. మరలా మీ యొక్క జ్ఞాపకానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడవ చేసేటప్పుడు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో. చూసారండి, ఎంత ఘోరమైన దుష్కార్యం ఇది, ఎంత ఘోరమైన పాపం ఇది. 420 సంవత్సరాలు ఫరో యొక్క బానిసత్వంలో నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలని వారి మొరను ఆలకించి దేవుడు ఐగుప్తీయుల చెర నుండి, ఐగుప్తీయుల బానిసత్వం నుండి, ఐగుప్తీయుల సంఖ్యల నుండి వారిని నిలిపించి వారి కొరకు ఒక రక్షకుడైన మోషేను ఆయన సిద్ధపరిచి వారికి ఇచ్చాడు. ఈ మోషే యొక్క పుట్టుక ఎలా ఉందో మనం చూస్తే, మోషే పుట్టినప్పటికి వారు చేసే ప్రార్థన, ఇశ్రాయేలు ఐగుప్తులో చేసే ప్రార్థనలు ఎక్కడి దాకా వెళ్ళినాయి అంటే ఫరో యొక్క రాజ్య మందిరానికి చేరినాయి. కాబట్టి వీరికి ఒక రక్షకుడు వస్తాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ రక్షకుడు ఎలా వస్తాడో తెలుసుకొని ఆ రక్షకుడు కలగకుండా ఈ ప్రజలు ఎలా ఉన్నారట, వారు అధికమైన జనాభా వాళ్ళు పొంది ఉన్నారు. అప్పటికే వాళ్ళకి విపరీతంగా జనాభా పుడతా ఉన్నారు. రాజుకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఈ ప్రజలు ఎక్కువైపోతున్నారు, రేపు శత్రు దేశపు రాజులు వచ్చి మన దేశం మీద పడితే మన ప్రజలు ఏమైపోతారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తే మనం ఓడిపోతాం. కాబట్టి ఈ ప్రజలు జనాభా పెరగకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఏం చేశారండి, పుట్టిన మగపిల్ల ప్రతి వారిని ఏం చేయాలా, చంపేసేయమని మంత్రసానులు, ఆ దినాల్లో మంత్రసానులు చెప్పారమ్మా, పుట్టిన మగపిల్లడైతే చంపేసేయండి, ఆడపిల్లనైతే బ్రతకనియండి అన్నారు. ఆ మగపిల్లలను తీసుకెళ్ళి నైల్ నదిలో పడేశారు. నైల్ నదిలో ఏమున్నాయి, నైల్ నదిలో భయంకరమైన ముసళ్ళు ఉన్నాయి. అలాంటి భయంకరమైన శాసనముండ సమయంలో మోషే పుట్టాడు. అమ్రాను ఎక్కిబేదులకు మోషే పుట్టాడు. పుట్టిన మోషే సుందరుడై ఉన్నాడు. ఆ కుమారుడిని చంపడానికి తల్లికి మనసు రాలా, ఆ కుమారుడిని నైల్ నదిలో పడేయడానికి మనసు రాలా. ఆ కుమారుడిని నైల్ నదిలో పడకవేయకపోతే, చంపకపోతే రాజు శాసనం ప్రకారం ఇప్పుడు అమ్రాను ఎక్కిబేదులకి ఏమొస్తుంది, మరణం వస్తుంది, వాళ్ళని చంపేస్తారు. తమ ప్రాణాలని పణంగా పెట్టి వారి జీవితాలని సాక్రిఫైస్ చేసి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక నాయకుడిని వారు ఏం చేశారండి, వారు పెంచారు. పాలు విడిచేంత వరకు, ఆ కుర్రోడు పెరిగే వరకు కొంతకాలం పెంచారు. ఆ తర్వాత పిల్లవాడిని తీసుకెళ్ళి ఏమండి పడవేశారు తప్పని పరిస్థితుల్లో. అది కూడా యుక్తిగా తన సహోదరి ద్వారా ఆ బిడ్డ ఎక్కడికి చేరుకున్నాడు, ఆ బిడ్డ రాజకుమార్ యొక్క చేతుల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. రాజకుమార్ యొక్క పెంపకంలో ఆ యొక్క ఇశ్రాయేలుడైన మోషే ఇప్పుడు రాజగృహంలో పెంచబడ్డాడు. దేవుని ప్రణాళికలో మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంత చక్కని ఏర్పాటు చేశాడు చూడండి. లోకంలో ఉన్న శ్రమలను బట్టి ఆయన వదిలిపెట్టలేదు, కానీ భయంకరమైన ఇబ్బందుల్లోనే మోషే పుట్టాడు. ముందుగా పుట్టలేదు, తర్వాత పుట్టలేదు. అర్థమైన మాటలు మీకు? అప్పుడున్న సమాజంలో, అప్పుడున్న యొక్క ఐగుప్తులో ఉన్న భయంకరమైన ఇబ్బందుల సమయంలో మోషే కలుగు చేశాడు దేవుడు, మేము పుట్టాడు. శ్రమలు వచ్చినాయి కదా అని తల్లిదండ్రులు బిడ్డను వదిలిపెట్టుకోలేదు. కానీ ఆ మోషే ఈ ప్రజల కొరకు తన పుట్టుక నుండి దేవుడు ఏర్పాటును బట్టి మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే ఏం నిర్ణయం తీసుకున్నాడు మోషే? ఐగుప్తు ధనము కంటే ఏమండి క్రీస్తు కొరకు నింద అనుభవించుట మేలు అనుకున్నాడు. ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. మోషే ఐగుప్తులో రాజుగా ఏమంటే సకల విద్యలలో నేర్పరిగా ఉన్నాడు. సుఖభోగాలు ఉన్నాయి, తన ముందు రాచరికం ఎదురుగా ఉంది, యువరాజుగా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న వాటన్నిటినీ ఏమండి దేనిగా ఏం చేశాడు?
ఆ అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట గొప్ప మేలు అని ఏమండి ఎంచుకున్నాడు. సోదరుడా సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. ఏమని పరీక్షించుకోవాలా? దేవుని యొక్క ఆలస్యాన్ని మనం చూసినట్లయితే ఏమండి, అది ఆయన నిర్ణయకాలం అని గుర్తిరగాలి. నీవు దేవుని నిర్ణయకాలాన్ని నువ్వు గుర్తిరగలిగి ఉండాలి కదా. మోషే పెద్దవాడయ్యాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం దేవుని మాటను బట్టి చేస్తూ ఉన్నాడు. మోషే తన ప్రజల కొరకు వెళ్తూ ఉంటే వారిని మోషే ఐగుప్తు నుండి బయటికి నడిపించి దేవుని ద్వారా ఎర్ర సముద్రం దాటించి వారిని ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఇప్పుడు ఈ ప్రజలకు అన్ని దేవుడు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ఎండవేళ అగ్ని తగలకుండా మేఘస్తంభంగా, రాత్రి వేళ చలికి వణికిపోకుండా అగ్నిస్తంభంగా, వాళ్ళని సముద్రాన్ని సైతం 6 నెలల మీద నడిచి వెళ్ళారు. ఆహారం నుంచి ఆకాశం నుండి ఆయన మన్నా కురిపించి వాడు ఇప్పుడు సుఖభోగాలు అనిపిస్తున్నారు. అరణ్యంలో సుఖభోగాలు అనిపిస్తున్నారు. అన్ని లక్షల మందికి కావాల్సిన నీరు, తిండి సమస్తము సమకూరుతూ ఉన్నాయి. ఇప్పుడు వారికి ఏం కావాలి అని అంటే, వారికి ఆజ్ఞలు కట్టడలు కావాలి. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని ఇవ్వడానికి, ఆ ప్రజలకు వాక్యం ఇవ్వడానికి మోషే కొండ మీదకి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలు కింద ఉన్న ఏమంటున్నారు? చదవండి, ఏమన్నాడు? మోషే కొండ దిగట తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఈ మోషే అనేవాడు ఏమాయను మాకు. ఇంత ఘోరమండి ఇది. వాళ్ళ ముందు నడవడానికి ఒక దేవత కావాలంట వాళ్ళకి. ఎంత ఘోరం అండి. పక్కనుండ రాజ్యాలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని దేవతలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, వారికి కొన్ని గుడులు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ వివాహాల్లో కొన్ని విధానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళలాగా కూడా మాకు కూడా ఏం కావాలంటున్నారు? ఏమన్నారండి? వాళ్ళలాగా మాకు కూడా ఒక దేవత, మాకు కూడా ఒక దూడ చేయి, ఓ బంగారు దూడను చేయి, దాన్ని దేవుడిగా పెట్టుకొని మేము, దానికి నోరు ఉన్నాయి కానీ మాట్లాడదు, కళ్ళు ఉన్నాయి కానీ చూడదు, చెవులు ఉన్నాయి కానీ వినదు, కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మేము తాగొచ్చు, తన్నాలాడొచ్చు, ఇష్టానుసారంగా చేయొచ్చు అని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? జీవం లేని దేవత కావాలని కోరుకుంటున్నాడు. జీవం కలిగిన దేవుడు వద్దంటున్నారు. సోదరుడా సోదరి, ఈనాడు క్రైస్తవులను చెప్పబడుతున్న మనం, మందిరాలకు వెళ్తున్న మనం, ఆరాధన చేస్తున్న మనం కూడా ఏం కోరుకుంటున్నాం? భారతదేశంలో ఉన్నాం. భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి? హిందూ ఆచారం ఏంటి? వారికి ఉన్నాయి గుళ్ళు, వారికి ఉన్నాయి విగ్రహాలు, వారికి ఉన్నాయి కొన్ని పద్ధతులు, వారికి ఉన్నాయి కొన్ని విధానాలు. వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళ దేవత చూడడు, వినడు, మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు కొలుపులు చేస్తారు, వాళ్ళు తిరణాలు చేస్తారు, వాళ్ళు పెళ్లిళ్ళలో అక్షంతలు ఉంటాయి, వాళ్ళ పెళ్లిళ్ళలో నలుగులు ఉంటాయి, వాళ్ళకి ఏవేవో పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దేవుడు చూసేవాడు కాదు, వినేవాడు కాదు, మాట్లాడేవాడు కాబట్టి వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. నేను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళు విమర్శించట్లేదు. కానీ క్రైస్తవులను చెప్పబడుతున్న మనం కూడా ఏం కోరుకుంటున్నామంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఇప్పుడు కూడా మనం కూడా అదే కోరుకుంటున్నాం. వాళ్ళ పద్ధతులు మనకు కావాలి, వాళ్ళలాగే మన ఇల్లు ఉండాలి కదండి, వాళ్ళలాగే మన పెళ్ళిళ్ళు జరగాలి, వాళ్ళలాగే మన బర్యాలు జరగాలి. ఎంత ఘోరమండి సోదరుడా సోదరి. చుట్టూ ఉన్న వారి యొక్క పద్ధతుల్ని వీళ్ళు కోరుకున్నట్లే నేడు క్రైస్తవ సమాజం కూడా అదే కోరుకుంటుంది. దీనివల్ల ఎంత ప్రమాదమో తెలుసా? నీ కొరకు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు, ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన మహాగణుడు. బైబిల్లో పెళ్లిని గురించి రాయబడింది, బైబిల్లో బలిల గురించి రాయబడింది, బైబిల్లో క్రైస్తవ జీవన విధానం గురించి చక్కగా రాయబడింది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే సేవకులు ఇది నేర్పించట్లా. సంఘాల్లో విశ్వాసులకు, క్రైస్తవులకు పెళ్లిళ్ళు ఎలా జరగాలి క్రైస్తవ వివాహాలు నేర్పించట్లా.
భార్యలు ఎలా చేయాలో నేర్పించట్లా, వివాహాలు ఎలా చేయాలో నేర్పించట్లా, అంటే కుటుంబంలో ఎలా ఉండాలో నేర్పించట్లా. కాబట్టి చాలామంది తెలియక చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది తెలిసి కూడా పక్కన మన సహోదరులు ఉన్నారు కదా వాళ్ళలాగే చేయడం. ఆ రోజే వస్తారండి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో కానీ అప్పుడు వాళ్ళకి పెద్దరికం కావాలి. మహాతల్లులు వస్తారు, అప్పుడే వచ్చి ఆ పెళ్ళిళ్ళలో జరబడి లేనిపోయిన వింత ఆలోచనలన్నీ ఆ ఇంట్లో వాళ్ళకి కలుగు చేస్తారు. మీరు ఎట్లా చేస్తున్నారు? తాళిబొట్టు లేకుండా పెళ్ళేంటి, నలుగులు లేకుండా పెళ్ళేంటి, పతాలం లేకుండా పెళ్ళేంటి, పసుపు కొట్టుకోకుండా పెళ్ళేంటి, పెద్దలు తాగకుండా పెళ్ళేంటి? ఏంటండి ఈ విధానం? ఆ నీళ్లు కొట్టుకొని ఆడవాళ్ళు రోడ్ల మీద గంతులు వేయకుండా పెళ్ళేంటి? ఇవన్నీ ఎవరి ఆచారాలు? ఇది క్రైస్తవ సాంప్రదాయమా? ఇది హైందవుల సాంప్రదాయం. ఆనాడు ఇశ్రాయేలు పక్కన ఉన్న వారి యొక్క సాంప్రదాయాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. మోషే అనే దైవజనుడు ఏమయ్యాడు మాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు మా ముందు ఉండడానికి ఒక దేవత మాకు కావాలి, ఒక విగ్రహం కావాలని వాళ్ళు కోరుకుంటే అహరోను వాళ్ళ యొక్క ఒత్తిడిని బట్టి, అహరోను వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని బట్టి భయపడి అహరోను వారి కొరకు ఒక దూడను చేశాడు. దూడం చేసుకున్న తర్వాత వీళ్ళ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. ఈ దూడం చేసిన తర్వాత అహరోను వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారండి అమ్మా? అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి అది ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేశారు, నెట్టేశారు. యెహోవాని యేసుక్రీస్తుని పక్కన నెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరంట దేవుడు? దూడ, బంగారపు దూడ వాళ్ళకి దేవుడు అంట. ఇప్పుడు దూడే కదా ఇక విచ్చలవిడి జీవితాన్ని ప్రారంభించారు. చదవండి 6వ వచనంలో ఏం రాయబడిందో. మరునాడు వాడు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును. అమ్మా, ఎందుకు వీళ్ళు కావాల్సి వచ్చింది ఈ దూడ? వాళ్ళ హృదయంలో ఇలాంటి భావాలు ఉన్నాయి, వాళ్ళ హృదయంలో ఏమండి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. పక్కన వాళ్ళని చూసి చెడిపోతున్నారు. పక్కన అన్ని రాజ్యాలు ఉన్నాయి, అన్యుల యొక్క దేవతలు ఉన్నారు, వాళ్ళలాగా మనం కూడా ఉంటే బాగుండు అని తన దేవుడు, క్రమశిక్షణ కలిగిన దేవుడిని పక్కకు నెట్టేసి, జీవం కలిగిన దేవుడిని పక్కకు నెట్టేసి వీళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? తినుటకు తాగుటకు ఆడుటకు గంతులేయుటకు లెగిశారు. ఏమండి, నలుగుల్లో కూడా జరిగేది మన క్రైస్తవ వివాహాల్లో. నలుగులు చేసిన తర్వాత నలుగులేస్తూ అన్నా మరి పసుపు పోయడం యాంటీబయాటిక్ అన్నా కవర్ చేయడం, పసుపు పోయడం యాంటీబయాటిక్ అన్నా, పసుపు పూసి స్నానాలు చేయడం మంచిదన్నా. అలా పోయడం ద్వారా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కాస్త వాళ్ళు రంగు తేలుతారన్నా, మంచిదే. ఆ తర్వాత ఏం జరిగిద్దండి? నలుగులైపోయిన తర్వాత ఇక ఆడటానికి మొదలు పెడతారు. ఆ పసుపు కొట్టుకోవటం, ఆ గులాం కొట్టుకోవటం, ఆ నీళ్లు కొట్టుకోవటం, రోడ్డు మీద తన భర్త చూస్తున్నాడు, అన్న చూస్తున్నాడు అనే వివేచన జ్ఞానం లేకుండా రోడ్డు మీద బయలుదేరితే దీన్ని ఏమంటారు? ఇది వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఆ విగ్రహం చేసుకొని ఆ విగ్రహానికి దహన బలి అర్పించి ఇక తినటానికి తాగడానికి లెగిచి ఆడడానికి బయలుదేరారట ఇశ్రాయేలు ప్రజలు. ఎంత ఘోరమైన దుష్కార్యం సోదరుడా సోదరి! ఈ విధంగా చెబితే మందిరాలకు రారు. ఇది తప్పమ్మా, వాక్యంలో ఇశ్రాయేలు ఇలా చేశారు, క్రైస్తవులుగా నువ్వు ఇలా చేయకూడదమ్మా అంటే అయ్యో ఆ మందిరానికి వెళ్ళకూడదు. ఆయన లేనిపోని మొత్తం చెప్తాడు, మా బ్రతుకంతా బయటేస్తున్నాడు. నేనెవరినండి మీ బ్రతుకు బయటడానికి? నా బ్రతుకే పనికి మాలిన బ్రతుకైతే నా ప్రభు నన్ను రక్షించాడు. నా బ్రతుకే రోత బ్రతుకైతే నా ప్రభువు నన్ను కాపాడాడు. మన ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఇవి. నా మాటలు ఎవరు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాక్యం ఏం చెప్తుందో, వాక్యానుసారంగా క్రైస్తవులు ఎలా ఉండాలో, వాక్యానుసారంగా ఆయన నిర్ణయకాలం ఏందో, తగినట్లుగా నీ ఉన్నావో లేదో వాక్యంలో పరీక్షించుకొని, వాక్యంలో పరిశోధించుకొని మనం జీవిద్దాం. బోస్ అనేవాడు చెప్పే మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యంలో మీకు స్పష్టంగా రాయబడింది. ఇదిగో చూడండి, బైబిల్ గ్రంథంలో 72వ పేజీలో చూడండి, 32వ అధ్యాయంలో వాళ్ళు మొదటి 6 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో రాసిన సంగతి మీకు చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం ఏమీ కాదు. వారు దేవుణ్ణి వదిలిపెట్టి అన్యుల విగ్రహం కోరుకున్నారు. వారు దేవుణ్ణి వదిలిపెట్టి అన్యుల విగ్రహం తయారు చేసుకొని వాళ్ళు తినుటకు తాగుటకు. చదవండి ఒకసారి మైక్లో,
మైకులో చదవండి అమ్మా, మాట 6వ వచనం చదవండి. అందరూ వింటారు, మరలా నన్ను చెడ్డగా అనుకోకుండా ఉంటారు. 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి, అమ్మా ఈ అర్పిస్తుంది దేనికో తెలుసా? పైన రాయబడింది. అప్పుడు జనులు అగండి ఒక్క నిమిషం. ఈ అర్పించింది విగ్రహానికి, దేవునికి కాదు. దహన బలులు సమాధాన బలులు దేనికి అర్పించారు? బంగారు దూడకు అర్పించారు. చదవండి కింద ఇప్పుడు. అప్పుడు వారు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి అక్కడ ఆడుటకు లేచారు. ఆడడానికంటే గొంతులేసి విచ్చలవిడి జీవితం. తాగిన వాళ్ళు ఇంకేం చేస్తారు? ఆడలేదు మగాలేదు అందరూ తాగి గొంతులేస్తున్నారు. మానవుని హృదయం బహుఘోరమైంది. సోదరుడా సోదరి, ఇలాంటి ప్రజలను మోషే ఏం చేశాడట? మోషే ఆ ప్రజలను చూసి ఏమైపోయాడు? ఆలస్యం అని వంక చూపించి వాళ్ళు ఏం చేశారు? అడ్డదారులు వెతుక్కున్నారండి. సోదరుడా సోదరి, దేవుని యొక్క ఏమండి ఆగ్రహానికి గురి. చూడండి 28వ వచనం, 32వ అధ్యాయం 28వ వచనం చూడండి. లేవే మోషే మాట చొప్పున చేయగా ఆ దినం ప్రజల్లో ఇంచుమించు ఏమైపోయారండి? 3,000 మంది చనిపోయారు. వాళ్ళు చేసిన దుష్కార్యానికి ప్రతిగా దేవుని యొక్క ఉగ్రత రాగా 3,000 మంది ఏమైపోయారు? చనిపోయారు. జాగ్రత్త సోదరుడా సోదరి, దేవుడంటే లెక్క లేకుండా ఉన్నావా? క్రైస్తవ్యం అంటే లెక్క లేకుండా ఉన్నావా? క్రీస్తు అంటే లెక్క లేకున్నావా? దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని క్రైస్తవులుగా నువ్వు చేయాల్సింది భయముతో వణుకుతో దేవుని భక్తి చేయాలి తప్ప బయట అన్యులు చేస్తున్నారు కదా అని ఇష్టానుసారమైన భక్తి చేయకండి. నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకుంటే వెచ్చగానే ఉండు. నులివెచ్చని జీవితాన్ని జీవించి ఎవరిని నీవు సంతోష పెట్టాలనుకుంటున్నావు? నువ్వు దేవునినన్నా సంతోషపెట్టు, సాతానన్నా సంతోషపెట్టు. నువ్వు సాతాను కార్యాలు చేస్తూ ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సంతోష పెడుతున్నావంటే అది ఎంత ఘోరమైన దుష్కార్యం అండి. నువ్వు ఉంటే లోకంలోనైనా నుండు, ఉంటే దేవునిలోనైనా నుండు. 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేయబగ, దానివల్ల ప్రమాదం ఉందని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వీళ్ళు మోషే ఆలస్యాన్ని వీళ్ళు ఏం చేశారండి? అలుసుగా తీసుకోవడం ద్వారా 3,000 మంది అక్కడే పడి కూలిపోయి మరణించారు. జాగ్రత్త సోదరుడా సోదరి, నీ నా జీవితంలో దేవుని యొక్క ఆలస్యంని అది ఆలస్యంగా నీవు భావించొద్దు. ఇందాక హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం చూసాం కదా, అది దేవుని యొక్క నిర్ణయ కాలాన్ని నువ్వు గుర్తెరగాలి. అది ఎలా గుర్తెరగాలి అని అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఆ వివేచన జ్ఞానాన్ని ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రభా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఎప్పుడు నాకు వరకు నువ్వు సిద్ధపరిచిన బహుమానాన్ని ఇస్తావు? హన్నా జీవితం మీరు చూశారు కదా, సమయాలు మొదటి పత్రికలో హన్నా జీవితం చూశారు కదా. హన్నా తనకేం లేదు, బిడ్డలు లేరు, తనకు సొంత లేకుండా యెహోవా చేశాడు. దేవుడే ఆ యొక్క ఆలస్యానికి కారకుడుగా ఉన్నాడు. ఆయన నిర్ణయకాలం ఒకటి ఉంది. ఎవరి గురించి? హన్నా గురించి దేవుడికి ఒక నిర్ణయకాలం ఉంది, ఎప్పుడు బిడ్డనియ్యాలో. కానీ అది లోకంకి అది ఆలస్యం. హన్నా కూడా ఏడ్చి ప్రార్థన చేసింది, అయ్యా లోకంలో అవమానాలు, మరి సహోదరితో అవమానాలు కదా. ఏం చేస్తుంది? పెనిన్నాకి హన్నా ఎట్లా ఉన్నట్టు ఏమ్మా హీనంగా చూస్తుంది, లెక్క లేకుండా చూస్తుంది, తమ పిల్లలతో హేళనగా చూస్తూ ఉంది, బాధపడుతూ ఉంది కదా. దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుణ్ణి వేడుకుంది, వచ్చి ప్రశాంతంగా ఉంది. దేవుడు సగ కాలం లెక్కిస్తాడు అనుకుంది. దేవుని నిర్ణయ కాలంలో హన్నాకి చక్కని కుమారుడు పుట్టాడమ్మా. ఎలాంటి కుమారుడు తెలుసా? భూమిని తల్లకిందులు చేయగలిగిన వ్యక్తి. అతడు చివరి ప్రవక్త, యాజకుడు. ఎవరండి? సమూయేలు ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ప్రజలు గజగజ ఉనికిపోతారు. అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా? అలాంటి కుమారుడు ఆయన ఇచ్చాడో తెలుసా? ఆయన నిర్ణయ కాలం వరకు నువ్వు ఎదురు చూడగలిగితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అలా కాకుండా అడ్డుదారులు దొక్కావంటే ఖచ్చితంగా అవమాన పాలవుతాం. జాగ్రత్త. అడ్డదారులు తొక్కిన వాళ్ళందరూ కూడా అవమానమే జరిగింది.
అడ్డదారిలో ఉన్న అన్నీ కూడా అవమానాలు, ఇబ్బందులు, శ్రమలే కదండి. ఆలస్యమని ఎంచక ఆయన నిర్ణయకాలం ఎప్పుడు అనేది నీవు గ్రహించగలగడానికి వాక్యం నీకుంది. వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు, వాక్యం ద్వారా ఆయన చేస్తాడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం వచనం 4. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు. ఏ వ్యాధి అండి అది? పైన చూడండి, ఎవరి గురించి రాబడింది అమ్మా? లాజరు ప్రభువుకు లాజరునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తెరిచిన మరియ సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభు ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. ఏమండి, లాజరు ఏమైపోయాడు? లాజరు అనారోగ్యం కలిగి ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. దేవుడు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు కూడా మనకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి. అమ్మా వినండి, కొన్ని అనారోగ్యాలు కారణం దేవుని మహిమపరచడానికి అంటున్నాడు. లాజరుకు వచ్చిన వ్యాధి దేనికి కారణంగా ఉందట? ఇది అతన్ని చంపడానికో, ఆ కుటుంబానికి బాధ కలగడానికో, అతన్ని బాధించడానికో వచ్చిన శ్రమ కాదట. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు నీ జీవితంలో కొన్ని ఆలస్యాలుగా ఉంటాయి. ఇల్లు లేదా, బిడ్డలు లేరా, పెళ్లి కాలేదా, ఉద్యోగం రాలేదా, ఉన్న ఆరోగ్యం కుదుటపడటం లేదా, కుటుంబంలో భర్త భార్యల మధ్య సమాధానం లేదా, బిడ్డలు మాటంటం లేదా, ఏమండి భర్త త్రాగుడిని వ్యసనం నుంచి బయటపడటం లేదా. అయితే దేవుడికి తగిన కాలం ఉంది. ఆయన దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలా? ఆయనని వేడుకోవాలా. ఆయనకి సమీపంగా ఉన్నాడు, నువ్వేం చేయాలా? ఆయన్ని వేడుకోవాలా. ఆయన తగు రీతిలో నీ హృదయాన్ని బట్టి, నీ పశ్చాత్తాపాన్ని బట్టి, నీ మారు మనసుని బట్టి నిన్నేం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. ఇక్కడ త్రాగుడు అనేది దేవుడికి సంబంధించి దేవుని మహిమ కొరకు కాదు, వ్యాధి సంబంధించింది మాట్లాడుతూ ఉన్నాడు. తాగుడు అనేది లేకపోతే లోకంలో వ్యసనాలు అనేవి అది లోక సంబంధించిన ఏమండి వ్యసనం, అది దేవుని కొరకు కాదు. అయితే దాని నుండి కూడా దేవుడు ఏం చేయగలడు? తప్పించి రక్షించగలడు. ఆయన శిక్షించగలడు, రక్షించగలడు కదా. ఇక్కడ ఈ వ్యాధి దేని కొరకు వచ్చింది? దేవుని మహిమ కొరకు. అయితే వీళ్ళు ఆలస్యమని ఎంచుకున్నాడు. దేవునికి ముందే కబురు చేశారు. ఆయన రావడం ఆలస్యమైంది. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారండి? ఆయన తీసుకెళ్ళి బరీలు చేసేసారు, పాతి పెట్టేశారు. తర్వాత 4వ రోజు దేవుడు వచ్చాడు. 3 రోజులు గడిచిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? చనిపోయిన లాజరుని లేపాడు, తిరిగి లేపాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. దాని ద్వారా అనేక మంది దేవుని నమ్ముకున్నారు. సోదరుడా, సోదరి, మరియ మార్తలు అంటున్నారు, అయ్యా నీవు నిన్న ఎడలా మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన ఉండి నిలడలా తన సహోదరుడు చనిపోయేవాడు కాదని మరియ మార్తలు అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని అక్కడ ఉన్న ప్రజలకు ఆయన తెలియపరిచాడు. చనిపోయినను లేపగలిగిన శక్తిమంతుడు మన ప్రియ ప్రభు అయిన యేసయ్య. ఒకప్పుడు మనందరం కూడా రక్షణ పొందక ముందు మనం చచ్చిన స్థితిలో ఉన్నవారం, పాపములో ఉన్నవారం, వ్యసనాల్లో ఉన్నవారం, దుర్మార్గమైన జీవితం జీవించేవారం. ఆయన మరణించి తిరిగి లెగిసి రక్షణ నీకు ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ఆయన ఏమండి చనిపోయిన వారిని సైతం లేపగలిగిన సమర్థుడైన దేవుడు మన ప్రియ ప్రభువు కదండి. ఆ అపొస్తలుల కార్యం 27:11లో వారు ఏం చేశారండి? పౌలు చెప్పిన మాట వారు వినలేదు. ఎవరెవరు వినలా? మొట్టమొదట ఎవరి మాట తీసుకున్నాడు? ఏమండి శతాధిపతి వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు. పౌలు మరికొందరు ఖైదీలను తీసుకొని ఆ ఓడలో వెళ్తా ఉంటే వాళ్ళందరికీ నాయకుడిగా ఎవరున్నారు? శతాధిపతి. శత అంటే 100 మంది మీద అధిపతిగా ఉన్న ఆ యొక్క సోల్జర్, ఆ నాయకుడు, వాళ్ళ మీద అధిపతి ఎవరు మాట విన్నాడు? పౌలు మాట వినలేదు. కానీ ఎవరు మాట విన్నాడు? వాడ నాయకుడి మాట విన్నాడు. మరికొద్ది మంది మాట విన్నాడు కదా, మరెక్కువ మంది మాట విన్నాడు. కానీ అసలైన దైవజనుడు మాట వినలా. దాని ద్వారా
భయంకరమైన ప్రమాదం వచ్చి ఓడలో సరుకులన్నీ భయంకరమైన ప్రమాదం వచ్చింది కదండి. సోదరుడా సోదరి, నువ్వు ఎవరి మాట వినాలా? నువ్వు దేవుని మాట వింటావు, నీకు శ్రేష్టం దేవుని మాట. లోకంలో మరెవరి మాట నువ్వు వినకూడదు. లోకంలో వారి మాటలు ఎలా ఉంటాయనంటే అవి తేనె పూసిన కత్తుల్లాగా ఉంటాయి. లోకంలో మాటలు నీ జీవితాన్ని చెరపడానికి కారకులం అవ్వచ్చు. జాగ్రత్త. లోకములో ఉన్నదానినైనా నీవు ప్రేమించొద్దు. లోకములో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవటము, ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కావు కదా. కాబట్టి లోకం వైపు నువ్వు చూడకూడదు. సామెతలు 3వ అధ్యాయం వచనం 5 చూద్దాం. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 3వ అధ్యాయం వచనం 5లో ఈ చక్కని మాట మనకు కనిపిస్తుంది. త్వరగా సామెతలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ప్రభు ఎవరు నమ్మకం ఉండాలండి? ఏం ఆధారం చేసుకోకూడదట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మన స్వబుద్ధి కూడా అవసరం లేదమ్మా. మన జ్ఞానం ఏపాటిది కదా, మన ఆలోచనలు ఏపాటి, దానివల్ల ప్రమాదం ఉంది. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఏం చేయాలంటున్నాడు? ఏమండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక పూర్ణ హృదయం, ఇక కంప్లీట్గా దేవుని మీద నీవు ఆధారపడితే దేవుడు నీ ఎడల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. యెహోషువ 7వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపిందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారి చేసిన నిబంధన వారి మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ స్థామానులో దాన్ని ఉంచుకొని. ఎవరు? ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు? శపితమైన దానిని తీసుకొని దాచుకున్నాడు. వద్దంటే దేవుడు శపితమైన దాచుకొని ఉన్నాడు. దాని ద్వారా ఇశ్రాయేలు అందరూ ఏం చేశారట? ఇశ్రాయేలు పాపం చేసిన వారుగా ఉన్నారు. సోదరుడా సోదరి, దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేసేవాడు ఏలుబడి చేస్తాడు. నమ్మకంగా చేయాలి. నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? బలా నమ్మకమైన దాసురాల నమ్మకత్వాన్ని కోరుకునే దేవుడు కదా. శ్రద్ధగా నీవు చేయాలి. ఇక్కడ ఏం చేశారు? ఇశ్రాయేలు పాపం చేశారు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది చేయడం ఏమంటట? పాపం అంటే అర్థమైందండి? దేవుని మాట వెనకపోవటం కదా. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములకు జీతం మరణం. కాబట్టి ఇట్టి మరణం నుండి తప్పించగలిగింది యేసు ప్రభువు మాత్రమే. నీవు ఏ దేవుని మాట వినకుండా ఉంటున్నావు? లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేయుచున్నామని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోయిచుండగా వారు వేరొక దోణిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని వారిని రాత్రంతా ప్రయాసపడ్డాడు సీమోను పేతురు ఏం చేశాడు? రాత్రంతా ప్రయాసపడ్డాడు. దేని కొరకండి? చేపలు పడ్డానికి. దేవుడేమో నిన్ను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను, రావయ్యా సీమోను పేతురు అని పిలిచి ఆయన శిష్యుల్లో ఒక్కడిగా ఆయన్ని ఏర్పాటు చేసుకొని ఆయన నియమించుకొని ఎన్నో సంగతులు 3.5 సంవత్సరాలు పక్కన పెట్టుకొని నేర్పిస్తే ఇప్పుడు ఈ పేతురు యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఏం చేశాడు? నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమ్మా, ఇంత వాక్యం వింటున్నారు, ఇంత భక్తి చేస్తున్నారు, క్రైస్తవులు అంటున్నాము, మందిరం నుంచి బయటికి వెళ్ళంగా ఏం చేస్తున్నాం?
బయటికి వెళ్ళంగా ఏం చేస్తాం? ఎవరైనా గబక్కన ఒక కాని మాట అంటే 2 మాటలు అప్పచెప్పాల్సిందే కదా. ఓర్పు సహనం లేదు. మన భక్తి మనకి శక్తిని ఇవ్వలేదా? నీ భక్తి నీకు శక్తిని ఇవ్వడం లేదా? నువ్వెందుకు బలహీనుడిగా ఉంటున్నావు? లోకంలో లోకస్తులతో కలిసిపోయి మాట్లాడుతున్నావు, వాళ్ళతో కలిసి స్నేహం చేస్తున్నావు అంటే నువ్వు చేసే భక్తి సరైంది కాదు. నీ భక్తి నీకు శక్తిని ఇవ్వలేకపోతుంది. లోకములో చాలామంది క్రైస్తవులుగా మారబోవడానికి, యేసుక్రీస్తుని నమ్మబోవడానికి కారణం ఎవరు తెలుసా? ఈ మందిరాలకి వెళ్ళే శక్తి లేని క్రైస్తవులు. వీళ్ళు నామినల్గా వెళ్తారు, బైబిల్ తీసుకొని వెళ్తారు, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళి చక్కగా బలలో పాల్గొని వస్తారు. ఇంటికి రాగానే ఇష్టానుసారమైన పక్కన మిగతా అన్యుల కంటే కూడా బహుఘోరమైన బూతులు మాట్లాడతారు. కుటుంబంలో అలజడి, సమాధానం లేని పరిస్థితి, ఒకటే రగడ ఆ కుటుంబంలో. వీళ్ళని చూసి ఎలా వస్తారమ్మా మందిరాలకి? ఇంకా ఇలాంటి వాళ్ళని చూసి మందిరాలకు వస్తారా? వాడు చూడండి, అబ్బో తెల్లటి బట్టలు వేసి పావురల్లాగా వెళ్తారు, నల్లటి బైబిల్ తీసుకొని. మళ్ళీ ఆయన బలలో చేవేసే వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నోరు చూడండి, వాళ్ళ చూపులు చూడండి, వాళ్ళ క్రియలు చూడండి, వాళ్ళ పద్ధతులు చూడండి. వీళ్ళని బట్టి ఇంకేం వెళ్తాం మేము మందిరాలకని? నిన్ను బట్టి అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతున్నదని దేవుని వాక్యం చెప్తుంది. సోదరుడా, సోదరి, జాగ్రత్త. నీ భక్తి నీకు శక్తిని ఇవ్వకపోతే అది ప్రయోజనం ఏముంటుంది? పేతురు జీవితంలో పేతురుకి యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు దగ్గర పెట్టుకొని పేతురుని అనేక రకాల వాక్యంతో బలపరిచి, స్థిరపరిచి, వాక్యాన్ని నేర్పించి, ప్రార్థించడం నేర్పించి ఆయన దగ్గరగా చూశాడు కదా. ఆయన శిలువ మరణాన్ని చూశాడు, ఆ బలియాగాన్ని చూశాడు, ఆయన ఓర్చుకున్న విధానాన్ని చూశాడు, ఆయన శ్రమను చూశాడు, ఆయన తగ్గింపును చూశాడు, ఆయన త్యాగాన్ని చూశాడు. మరలా ఏమైపోయాడు? మరలా చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు శిష్యులతో? నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అన్నాడు యేసు ప్రభు మరణించిన తర్వాత. నేను చేపలు పడటానికి వెళ్తానంటే ఈయనతో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. నువ్వు నాశనం అయిపోయేది కాక ఇంకొందరు నాశనం చేసేవారు ఉంటావేమో, జాగ్రత్త. ఇక్కడ పేతురు అదే చేశాడు. తాను పప్పు చేసేది కాక వెళ్తా నేను చేపలు పడటానికి వెళ్తున్నాను గమ్మును వెళ్ళు చెప్పకుండా. ఎవరు అడిగారు నిన్ను? గమ్మును వెళ్ళవయ్యా. నువ్వు సినిమాకి వెళ్తున్నావా? వెళ్ళేదాన్ని వెళ్ళకుండా ఏం చేస్తావు? అక్క సినిమాకి వెళ్తున్నాను అక్క, మంచి సినిమా అంట, ఆనంగా నువ్వు వెళ్ళేది కాక వెళ్తున్నావా? అబ్బో 2 ఇద్దరం బలలో చేస్తాంగా, ఎవరు చూడాలి, వెళ్దాం పద కదా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. దేవుని బిడ్డలు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, దేవుని నమ్మిన బిడ్డలు, ఆరాధన చేసే బిడ్డలు ఇలా ఉండొచ్చా? పేతురు జీవితంలో యేసు ప్రభుతో ఇన్ని కార్యాలు దగ్గరగా చేసిన పేతురు వెళ్ళి లోకంకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా ప్రయాసపడ్డాడంట. వాస్తవంగా పేతురు చేపలు పట్టే వృత్తి అండి. పేతురు చేపలు ఏ టైంలో బాగుపడతాయో, ఎక్కడ బాగుపడతాయో బాగా అనుభవం కలిగిన వ్యక్తి. కానీ ఇప్పుడు యేసు ప్రభుని విడిచి వెళ్ళటం ద్వారా ఏం చేశాడు? రాత్రి అంతా వలలేసాడంట. ఒక్క చేప అంటే ఒక్కటి కూడా పడలా. యేసు ప్రభువు లేకుండా నీ జీవితం, నా జీవితం కూడా ఇదే. నువ్వు లోకంలో ఎంత ప్రయాసపడ్డా కానీ, నువ్వు ఎంత సంపాదించినా కానీ, నీ సంపాదన అంతా యేసు ప్రభువు లేకుండా ఉంటే చిల్లి సంచిలో వేసినట్టే. దేవునికి ఇవ్వాల్సిన సమయం దొంగిలించి, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దొంగిలించి, దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని సంపాదించుకొని తీసుకెళ్ళి భద్రంగా సంచిలో దాచుకుంటావు అనుకుంటున్నావేమో. ఆ సంచి కిందేముంది? చిల్లుండేది. జాగ్రత్త. అలా ఎంత సంపాదించినా నెలాఖరికి వెళ్ళేకే 25,000 సంపాదిస్తున్నాం, 30,000 సంపాదిస్తున్నాం. తీరా చూసేలేకే 10వ తారీఖు వచ్చేలేక ఏం లేదు, మళ్ళీ మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది, వాళ్ళు నేను అడుక్కోవాల్సి వస్తుందన్న. ఎందుకు జరుగుతుంది? పేతురు జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు వలలు వేయగలిగిన వాడు, పేతురు బాగా ప్రజ్ఞ కలిగిన వాడు, పేతురికి ఎక్కడ చేపలు పట్టాలో తెలుసు, పేతురికి ఏ టైంలో చేపలు పట్టాలో తెలుసు. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు యేసుని విడిచి చేపల కొరకు, సంపాదన కొరకు వెళ్తే రాత్రంతా ప్రయాసపడితే ఏం లేదట, ఒక్క చేప కూడా పడలా. అయితే దేవుడు పేతురుని వదిలిపెట్టలా. పేతురుని దేవుడు వదిలిపెట్టలా. ఆయన వచ్చి పేతురుని ఏమన్నాడండి? చూడండి, అమ్మ చదవండి. లూకా సువార్త 5:5.
రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ దేవుడు మాట వింటాం. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. అయితే నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని బట్టి నేను రాత్రి అంతా ఇక్కడే కష్టపడ్డాను, ఇక్కడ ఒక చేప కూడా లేదు, పడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి ఏం చేస్తాను, వలలేస్తా. ఎలా చేస్తే ఎన్ని పడ్డాయి చేపలు? విస్తారమైన చేపలు. దేవుని మాట కంట చేపలు లోబడి, ఏమండి, ఆయన నామ ఘనత కొరకు, ఆయన మహింపరచన కొరకు తనను తాను ఈ చేపలు ఏం చేస్తున్నాయి, బలిగా ఒప్పుకోవడానికి సముద్రం నలుమూల నుండి చేపలన్నీ నేనెళ్తే నేను వెళ్ళాలి, నేనంటే నేను వెళ్ళాలని చేపలన్నీ వచ్చి, ఈ కామెంటరీలో రాయబడిన మాట ఇది. చేపలన్నీ వచ్చి దేవుని మాటకు విధేయత కలిగి దేవుని నామం ఘనత కలగడానికి చేపలన్నీ కూడా ఆ వలలో వచ్చి పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి, ఎంత పడ్డాయి అంటే ఆ వలలు పిగిలిపోతా ఉన్నాయి, ఆ వలలు లాగలేకపోతా ఉన్నారు. వాళ్ళకి అది వల్లగాక పక్కనుండా ఆ పడవలో వాళ్ళని కూడా పిలిచారంట, మీరు కూడా రండి అని సంజ్ఞలు చేశారు. వాళ్ళు కూడా వచ్చి విస్తారమైన చేపలు. సోదరుడా సోదరి, దేవుని మాటని వింటే నీ జీవితంలో విస్తారంగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఇప్పుడు పేతురు కన్నులు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. సంపాదించిన సంపద అంతా ఆ చేపలన్నీ చూసిన తర్వాత పేతురుకు అర్థమైంది, అయ్యో నేను ఎవరిని వదిలిపెట్టి వచ్చాను, ఎవరి మాట వినకుండా వచ్చాను. ఆ జీవం కలిగిన దేవుని మాటకి ఇంతగా చేపలలో పడుతున్నాయి కానీ ఎవరిలో పడలేదు, పేతురులో పడలా. అమ్మా చెప్పండి, ఏం లోబడ్డాయి? చేపలు దేవుని మాటకు లోబడి వచ్చి విస్తారమైన చేపలు పడ్డాయి కానీ, ఏమండి, దేవుడిచ్చి జ్ఞానం కలిగిన నేను దేవుని మాటకు లోపడలేదని చెప్పేసి పట్టిన చేపలన్నీ, వలలన్నీ అక్కడే విడిచి ఏం చేశాడు, దేవుని వెంబడించాడు. దేవుని యొక్క మరణం తర్వాత ఇక అయిపోయింది అనుకొని, ఆలస్యమైంది అనుకొని, ఇంకా లేదులే అనుకొని వెళ్ళాడు. దానివల్ల ఏమైంది, అతనికి కష్టపడి రాత్రంతా ప్రయాసపడ్డ ప్రయోజనం లేదమ్మా. నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని మీద నీవు ఆనుకోవాలా. అపోస్తుల కార్యాలు 27:12 ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 27:12 చివరిలో చూస్తే శీతాకాలం గడవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. పౌలు మాట వినకుండా, ఏమంటే శతాధిపతికి ఎక్కువ మంది ఆలోచన తీసుకున్నాడు. దానివల్ల వాడ బద్దలైపోయింది. సోదరుడా సోదరి, నువ్వు ఎవరి మాట తీసుకుంటున్నావు? ఎక్కువ మంది ఆలోచన తీసుకుంటున్నావా? జాగ్రత్త. నీ జీవితాన్ని బాగు చేసేది యేసు ప్రభువారు. ఆలస్యమైందని చెప్పేసి అడ్డదారులు తొక్కకండి. ఆలస్యం అవుతుందని ఎక్కువ మంది మాటలు తీసుకోకండి. ఆలస్యమవుతుందని లోకస్తుల మాటలు తీసుకోకండి. లోకస్తులతో సహవాసం చేయకండి. లోక కార్యాలు మీరు తెచ్చుకోకండి అని వాక్యం చెప్తా ఉంది. ఆలస్యమని నేను అనుకుంటున్నావు కానీ హబక్కు 2:2-3 ఏమన్నాడంటే, ఆయన నిర్ణయ కాలంలో ఆయన కార్యాలు చేసే దేవుడు. చేపలు దేవుని మాటకు లోబడ్డాయి, పేతురు దేవుని మాట వినలా.